ఆడవాళ్లు తులసి చెట్టు దగ్గర ఈ 3 పనులు చేస్తే ఇంట్లో అనర్థం జరుగుతుంది. అంతేకాదు అశుభం కూడా. పొరపాటును కూడా ఆడవాళ్లు తులసి చెట్టు దగ్గర చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా తులసి మొక్కలను భారతీయ గృహాలలో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కను ఉంచి పూజ చేస్తుంటారు. ఈ మొక్క మీ ఇంట్లో చెడు శక్తులను నియంత్రించడంతో పాటు అనేక వైద్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో నాటాలి. అప్పుడు మీకు అదృష్టంతో పాటు సంపద కలుగుతుంది. తులసి మొక్క ఉండే ప్రాంతంలో సాయంత్రం చీకటి కాగానే తప్పనిసరిగా దీపం లేదా లైట్ ను ఉంచాలి. మీరు తులసి మొక్కను ఇంటి తోటలో లేదా పూజ గదిలో చిన్న కుండీలో ఏర్పాటు చేసుకోవచ్చు. మనలో చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు పూజలు చేస్తారు. తులసిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలో తెలుసా? తప్పుడు దిశలో ఉంచితే ఇబ్బందులు వస్తాయని మీకు తెలుసా? హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సంపదకు దేవతైన లక్ష్మీదేవి రూపంగా కొలుస్తారు. అందుకే చాలా మంది హిందువుల ఇళ్లలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని తులసి కోటకు పూజ చేస్తారు. తులసిని పూజిస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సరైన దిశలో ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు. ఒకవేళ తప్పు దిశలో ఉంచినట్లయితే అస్సలు మంచిది కాదట. ఆ కుటుంబానికి ఇబ్బందులు వస్తాయట. ఇంట్లో తులసి మొక్కను తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందుతుందని చాలా మంది చెబుతారు. కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోవలసి వస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే ఆ ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో తూర్పు దిశలో స్థలం లేకపోతే మీరు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో కూడా పెట్టవచ్చు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది, లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. తులసి మొక్కను సరైన దిశలో నాటినప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఇంటికి దక్షిణ దిశలో తులసి మొక్కను నాటకూడదు. దక్షిణ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని జరుగుతుంది. చాలా మంది ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచుతారు. కానీ ఇలా చేయకూడదు. వాస్తు ప్రకారం తులసి మొక్కను డాబాపై ఉంచడం అశుభం. తులసి మొక్క దగ్గర ఎప్పుడూ ముళ్ల మొక్కను నాటకండి. తులసి చెట్టు పక్కన అరటి చెట్టును నాటవచ్చు. అరటి చెట్టులో విష్ణువు ఉంటాడని నమ్ముతారు. ఆదివారాలు, ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఈ రోజుల్లో తులసిని పూజించకూడదు. అంతేకాదు ఆదివారం, ఏకాదశి రోజు తులసి ఆకులను తీయడం కూడా మంచిది కాదట. ఇలా చేస్తే చెడు ప్రభావం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.